వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము జనవరి 2024 పేపర్ 2లోని లాంగ్వేజ్ 2 పేపర్లోని పెడగాగి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. స్పెసిఫికలీ ఈ వీడియో లాంగ్వేజ్ 2లో ఎవరైతే ఇంగ్లీష్ తీసుకున్నారో ఆర్ లాంగ్వేజ్ 2లో ఎవరైతే తెలుగు తీసుకున్నారో ఇద్దరికి కూడా ఈ వీడియో పనికొస్తుంది. ఇద్దరికి ఎందుకు పనికొస్తుంది? సీటెట్లో లాంగ్వేజ్ పేపర్స్లోని పెడగాగి క్వశ్చన్స్ ఏవైతే 15 క్వశ్చన్స్ అడుగుతారో ఇవి ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ 136 మనకి ఇంగ్లీష్ పేపర్లో ఏముంటుందో క్వశ్చన్ నెంబర్ 136 తెలుగు పేపర్లో కూడా అదే ఉంటుంది, అనువాదంలాగా అనిపిస్తుంది. లైక్ ఇక్కడ చూడండి, 136 క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఓరల్ డ్రిల్లింగ్. ఇదే మనము తెలుగు పేపర్లో క్వశ్చన్ నెంబర్ 136 చూస్తే మౌఖిక డ్రిల్లింగ్. ఓకే, సో ఒక లాంగ్వేజ్లో మనము అర్థం చేసుకుంటే అది మనము ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మనం సాల్వ్ చేయగలం. సో లెట్ us begin. First question, question number 136. Which of the following methods advocates oral drilling and mastery of the formal properties of language as essential for language learning? Audiolinguism, communicative language teaching, grammar translation method or total physical response? తెలుగులో చూస్తే ఈ క్రింది వాటిలో ఏది భాషా అభ్యసనంలో మౌఖిక డ్రిల్లింగ్, భాష యొక్క సాంప్రదాయ అంశాల మీద పూర్తి అవగాహన అనేవి అత్యంత అవసరమో చెప్పే పద్ధతి? ఆడియోలింగ్విజం, భావప్రసార భాషా బోధన, వ్యాకరణ అనువాద పద్ధతి, నాలుగోది సంపూర్ణ భౌతిక స్పందన. ఓకే, ఈ నాలుగిట్లో ఏది అన్నది తెలిసే ముందు ఫస్ట్ అసలు ఈ నాలుగు ఏంటి అన్నది మనకు తెలియాలి. అసలు ఈ నాలుగు కూడా లాంగ్వేజ్ టీచింగ్ మెథడాలజీస్లో సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అండ్ టీచింగ్ కోసం నేర్పించే పద్ధతులు ఇవి. సో ఒక్కొక్కటి లాంగ్వేజ్ని ఎలా మనము ఎఫెక్టివ్గా టీచ్ చేయొచ్చు అనే వాటికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ అనమాట. సో ఆడియో లింగ్విజం అన్న పద్ధతిలో జనరలీ మనము ఫోకస్ అంతా కూడా స్పీకింగ్ మీద, లిసనింగ్ మీద పెడతాం. బేసికల్లీ మనము రిపిటేషన్ అండ్ డ్రిల్స్ మీద మనం ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాం. సో పిల్లలు టీచర్ వెనకాలే ఆవిడ చెప్పిన ఫ్రేజ్ని కానీ, సెంటెన్స్ని కానీ ఆర్ వొకాబులరీని కానీ ఆవిడ వెనకాల రిపీట్ చేసి చేసి నేర్చుకుంటారు. అంటే బేసికలీ చిన్నపిల్లల క్లాసుల్లో ఈ పద్ధతిని వాడతారనమాట. లైక్ ఇంగ్లీష్ క్లాస్లో టీచరు ఐఎమ్ ఈటింగ్ అన్ యాపిల్ అని చెప్పి బోర్డు మీద చూసి రాసిన తర్వాత చదివితే మొత్తం క్లాస్ అంతా కూడా ఐఎమ్ ఈటింగ్ అన్ యాపిల్ అని చెప్పి అందరు కలిసి చదువుతారు. అలానే హీ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్ అంటే హీ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్. ఇలా టీచర్ తర్వాత టీచర్ రాసిన దాన్ని వాళ్ళు కూడా రిపీట్ చేసి 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 ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫామ్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి ఇంటర్నలైజ్ అయిపోతుంది. అలాంటి ఒక పద్ధతిని మనం ఆడియో లింగ్విజం అని చెప్పి అంటాము. దాన్ని తెలుగులో కూడా వీళ్ళు ఆడియో లింగ్విజం అని చెప్పి ఇచ్చారు. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, భావప్రసార భాష బోధన. ఓకే, సిఎల్టీ అని కూడా అంటాము. దీన్ని బేసికలీ మనము మన ఏ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నామో దాన్ని మనం టార్గెట్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. అంటే సెకండ్ లాంగ్వేజ్ కదా, మన మాతృభాష కాదు. సో ఆ టార్గెట్ లాంగ్వేజ్ని మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఎంత వాడగలుగుతున్నామో అనేది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, సో టీచరు ఆ పిల్లల కోసం అని చెప్పి ఒక రోల్ ప్లేని ఆర్గనైజ్ చేస్తారు, వేర్ స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రిటెండ్ యాజ్ దో దే ఆర్ ఇన్ అ రెస్టారెంట్. సో ఒక స్టూడెంట్ ఏమో ఒక వెయిటర్ లాగా బిహేవ్ చేస్తాడు, ఒక స్టూడెంట్ ఏమో కస్టమర్ లాగా యాక్ట్ చేస్తారు. సో ఈ ఒకళ్ళు కస్టమరు ఒకళ్ళు వెయిటర్ లాగా యాక్ట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్లీ కస్టమర్ అయితే ఎలా మాట్లాడతాడు ఆ లాంగ్వేజ్లో, వెయిటర్ అయితే ఏమైనా రిప్లై ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆ భాషలో వాళ్ళు ఆ యాక్టింగ్ ద్వారా వాళ్ళు ఆ భాషని మాట్లాడాలి. సో బేసికల్లీ దీంట్లో మనము ఫోకస్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్ మీద ఎక్కువ పెడతామే కానీ ఊరికి పుస్తకంలో చదివే గ్రామర్ మీద కాదు. సో దిస్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఫ్లూయెన్సీ అండ్ ఎబిలిటీ టు కన్వే అండ్ అండర్స్టాండ్ మెసేజెస్. థర్డ్ ఇస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, వ్యాకరణ అనువాద పద్ధతి. దిస్ ఇస్ ద మోస్ట్ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. అంటే చాలా పాత పద్ధతి. ఇందులో అయితే మనం ఫస్ట్ గ్రామర్ రూల్స్ నేర్చుకుని, వొకాబులరీని నేర్చుకుని, తర్వాత నేటివ్ లాంగ్వేజ్, టార్గెట్ లాంగ్వేజ్ని కంపేర్ చేసుకుంటూ మనం ఆ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇందులో స్పీకింగ్ మీద మనం ఎంఫసిస్ ఎక్కువ ఇవ్వము. మోస్ట్ ఆఫ్ ద ఎంఫసిస్ ఈజ్ ఆన్ రీడింగ్ ఆర్ రైటింగ్ మోర్ దాన్ స్పీకింగ్ అండ్ లిసనింగ్.
సో గ్రామర్ రూల్ మనం అసలు ఒక స్మాల్ సెంటెన్స్ రాయాలి, ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ అన్నది ఉండి అంతే. ఆ సెంటెన్స్ని మనం మన లాంగ్వేజ్లో అయితే మనం ఏమంటాం, నేను పుస్తకం చదువుతున్నాను. సో దాన్ని మనము డైరెక్ట్గా మన లాంగ్వేజ్లోంచి ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాం అనమాట. ఆర్ అబ్బాయి ఆడుకుంటున్నాడు, ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. ఇలా మన భాషలోంచి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయటాన్ని, అలా 2 లాంగ్వేజెస్లో బ్యాక్ అండ్ ఫోర్త్లో ట్రాన్స్లేట్ చేయటాన్ని మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కింద తీసుకుంటాం. 4th ఇస్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, సంపూర్ణ భౌతిక స్పందన అని చెప్పి అంటాం తెలుగులో. ఇందులో ఎవరైతే ఈ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళకి టీచరు బేసికల్లీ కొన్ని కమాండ్స్ ద్వారా ఆ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఇప్పుడు టీచర్ స్టాండప్ అనగానే పిల్లలు నుంచుంటారు, అంటే వాళ్ళకి స్టాండప్ అంటే నుంచోటం అని చెప్పి అర్థమైపోతుంది. దే లెర్న్ దట్ వొకాబులరీ. టర్న్ అరౌండ్ అంటే పిల్లలు చుట్టూ తిరుగుతారు, సిట్ డౌన్ అంటే కూర్చుంటారు. సో ఈ యాక్షన్స్ని పర్ఫామ్ చేయటం వల్ల స్టూడెంట్స్ దే ఇంటర్నలైజ్ ద లాంగ్వేజ్ అండ్ రిమెంబర్ ఇట్ బెటర్. సో ఇక్కడ బేసికలీ ఈ క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ which method. Next question number 137. Elam is a student of class 7, is able to speak 4 languages: Kannada, Marathi, Hindi, English. He uses all the 4 languages freely when he speaks to his parents at home, and in school he uses Hindi, Kannada and English, as these are the languages known to his friends and teachers. So what is this practice known as? ట్రాన్స్లింగ్వల్ ఎబిలిటీ, కోడ్ మెషింగ్, కోడ్ మూవింగ్ ఆర్ ఇంటర్ లాంగ్వేజ్. ఈలన్ అనే 7వ తరగతి విద్యార్థి కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ అనే 4 భాషలు మాట్లాడతాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు తను ఆ 4 భాషలను స్వేచ్ఛగా ఉపయోగిస్తాడు. పాఠశాలలో తన స్నేహితులకు, ఉపాధ్యాయులకు తెలిసిన హిందీ, కన్నడ, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈ ఆచరణను ఏమంటారు? ట్రాన్స్లింగ్వల్ సామర్థ్యం, కోడ్ మిస్సింగ్, కోడ్ మూవింగ్ ఆర్ ఇంటర్ లాంగ్వేజ్. ఓకే, సో ఫస్ట్ మనం ఈ 4 ఏంటి అన్నది చూద్దాం. ట్రాన్స్లింగ్వల్ ఎబిలిటీ అంటే లాంగ్వేజ్ వాడటంలో ఒక పర్సన్కి ఉన్న ఫ్లూయిడిటీ, అంటే వాళ్ళకి వచ్చిన లాంగ్వేజెస్లో వాళ్ళు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయి మాట్లాడటం, ఇంకెవరో కల్పిస్తే వాళ్ళతో ఇంకో భాషలో మాట్లాడతాం, ఇంకెవరో కనిపిస్తే వాళ్ళతో ఇంకో భాషలో మాట్లాడతాం అనేది ఇట్ ఈస్ అ హై లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అండ్ కంఫర్ట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట. అందుకని ఇట్ అలౌస్ ఎ పర్సన్ టు స్విచ్ బిట్వీన్ దెమ్ సీమ్లెస్లీ. అలాంటి ఒక ఎబిలిటీ మనకి ఇక్కడ ఈలంలో కనిపిస్తుంది. సో ఈలం ఇంట్లో ఏమో కొన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాడు, అదే స్కూల్కి వచ్చి ఫ్రెండ్స్తో, టీచర్స్తో వాళ్ళకే భాష వస్తే వాళ్ళకి ఆ భాషలో మాట్లాడుతున్నాడు. ఈ ఎబిలిటీని మనము ట్రాన్స్లింగ్వల్ ఎబిలిటీ అని చెప్పి అంటాం. సో కోడ్ మెషింగ్ అంటే ఏంటి? కోడ్ మెషింగ్ అంటే ఒక్కటే కాన్వర్జేషన్లో లేదా ఒక సెంటెన్స్ మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఒక్క లాంగ్వేజ్లోనే ఒక సెంటెన్స్లో కూడా మనం 2 లాంగ్వేజెస్ మిక్స్ చేసి మాట్లాడతాం. లైక్ సపోజ్ నేను ఐ నీడ్ టు కంప్లీట్ మై హోంవర్క్ బిఫోర్ మై అమ్మ గెట్స్ హోమ్ అంటే అది కోడ్ మెషింగ్, ఎందుకంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ విత్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. అలాంటి ఎబిలిటీని మనము కోడ్ మెషింగ్ అని చెప్పి అంటాం. కోడ్ మూవింగ్ అనేది అది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లింగ్విస్టిక్ స్టడీస్. 4th ఇస్ ఇంటర్ లాంగ్వేజ్. ఇంటర్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడన్నా కొత్త లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నప్పుడు అది డెవలప్మెంటల్ స్టేజ్లో మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఇంటర్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. ఎందుకంటే డెవలప్మెంటల్ స్టేజ్ అంటే ఏంటి? మనకి ఆ కొత్త లాంగ్వేజ్ సరిగ్గా రాదు. సో మనం మాట్లాడే దాంట్లో కొన్ని తప్పులు ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, ఆర్ మనం ఆల్మోస్ట్ కరెక్ట్ సెంటెన్స్లో మాట్లాడటానికి ట్రై చేస్తాం. లైక్ సడన్గా మనం బెంగళూరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే 1 ఏడాది తర్వాత కూడా మనకి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది కానీ మాట్లాడాలంటే రాదు. సో మనం ఏం చేస్తాం? కూరలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు పని మనిషితో మనకి ఎంతవరకు ఆ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్లో మాట్లాడటానికి ట్రై చేస్తాం, అందులో తప్పులు ఉంటాయి. ఆ స్టేజ్ని మనము ఇంటర్ లాంగ్వేజ్ అంటాం. సో బేసికలీ ఇంటర్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ అబౌట్ ద డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఇక్కడ ఈలంకి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అన్ని లాంగ్వేజెస్లోనూ ఉంది కాబట్టి ట్రాన్స్లింగ్వల్ ఎబిలిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 138. Which one of the following is true of language learning? Knowledge of the native first language interferes in the learning of second language. Knowledge of the native first language has nothing to do in the learning of second language. Knowledge of the native first language supports in the learning of second language. First language learning and second language are completely distinct. భాష నేర్చుకోవటం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది?
ద్వితీయ భాషని నేర్చుకునే క్రమంలో ప్రాంతీయ మొదటి భాషకు సంబంధించిన జ్ఞానం జోక్యం చేసుకుంటుంది. ద్వితీయ భాష నేర్చుకోవటంలో ప్రాంతీయ మొదటి భాషకు సంబంధించిన జ్ఞానం ఎటువంటి సంబంధం ఉండదు. జ్ఞానం మద్దతుగా ఉంటుంది ఆర్ రెండు వేరు వేరు విషయాలు. ఓకే, మనకు బేసికల్లీ మన గురించి ఆలోచిద్దాం. సో మనకి అందరికీ కూడా మదర్ టంగ్ తెలుగు ఉంటుంది. తెలుగు తర్వాత మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకున్నాం. సో ఈ ఇంగ్లీష్లో మనం నేర్చుకోవాలి అన్నప్పుడు మనం జనరల్లీ దాన్ని మన మదర్ టంగ్తో కంపేర్ చేసుకుని తెలుగులో అలా అంటాం కదా అని చెప్పి దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసి నేర్చుకుంటాం. సో ఏదైతే మన ఫస్ట్ లాంగ్వేజ్ మనకు ఉందో, మన మదర్ టంగ్ ఏదైతే ఉందో, ఇట్ యాక్చువల్లీ సపోర్ట్స్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ ద సెకండ్ లాంగ్వేజ్. సో ఆప్షన్ 3, నాలెడ్జ్ ఆఫ్ ద నేటివ్ ఫస్ట్ లాంగ్వేజ్ సపోర్ట్స్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ ద సెకండ్ లాంగ్వేజ్. ద్వితీయ భాష నేర్చుకోవడంలో ప్రాంతీయ మొదటి భాషకు సంబంధించిన జ్ఞానం మద్దతుగా ఉంటుంది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 139. A teacher of class 6th brought items like spoon, plate, utensils, boxes and pan to her classroom to teach vocabulary. From there, writing a description of objects in kitchen. What are these objects known as in language teaching? Teaching materials, realia, cooking items or real life tasks. ఒక ఉపాధ్యాయురాలు 6వ తరగతి గదిలోని గరిటె, పళ్ళం, పాత్రలు పెట్టి ప్యాన్ లాంటివి తెచ్చి వాటిని వర్ణిస్తూ పదాలని వంటగదిలో సామాన్లు పరిచయం చేయాలని తీసుకురావటం జరిగింది. భాషా బోధనలో ఈ వస్తువులను ఏమంటారు? బోధన పరికరాలు, రియాలియా, వంట పరికరాలు, నిజ జీవిత కార్యకలాపాలు. జనరలీ మనము పిల్లలకి ఒక లెసన్ నేర్పించేప్పుడు అది పిల్లలకి ఎక్కువ అర్థం అవ్వాలని చెప్పి మనం ఒక చార్ట్ తయారు చేయటము, లేదా దానికి సంబంధించిన ఒక వీడియో చూపించటం, ఆర్ బయటికి వెళ్ళి అది ఎక్కడుందో దాన్ని చూపించి నేర్పించటం, ఇలా ఏదైతే మనము ఓరల్గా నేర్పించే దాంతో సపోర్ట్గా ఏవైతే వాడతామో వాటిని మనము టీఎల్ఎంస్ అని చెప్పి అంటాం, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. కానీ ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్లో ఏవైతే రియల్ ఐటమ్స్ ఉంటాయి ఆర్ టాంజిబుల్ ఐటమ్స్, ఏవైతే మనము ముట్టుకొని చూడగలమో, కాంక్రీట్ ఐటమ్స్ ఏవైతే తీసుకొచ్చి చూపిస్తామో వాటిని మనము రియాలియా అని చెప్పి అంటాం. సో ఈ వర్డ్లోనే మనకి రియల్ అన్నది ఈ వర్డ్లోనే అర్థమవుతుంది. కాబట్టి వెన్ వీ యూజ్ ద రియల్ ఐటమ్స్ అంటే ఫిజికల్ ఐటమ్స్ విచ్ యూ కెన్ సీ అండ్ టచ్, అప్పుడు వాటిని మనం రియలియా ఈజ్ ద కరెక్ట్ టర్మ్. క్వశ్చన్ నెంబర్ 140. ప్రకటనాత్మక జ్ఞానం అంటే ఒక భాషలో పదాన్ని ఉచ్చరించటం తెలుసుకోవటం. వ్యాకరణ అంశానికి సంబంధించిన జ్ఞానం ఒక వ్యాకరణ అంశంలో తప్పుని గుర్తించటం, వ్యాకరణ అంశాలని ఏం చేయాలో తెలుసుకోవటం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 140 ఎక్కడుంది మనకి? క్వశ్చన్ నెంబర్ 140 ఇక్కడ ఉంది. డిక్లరేటివ్ నాలెడ్జ్ ఇస్ నోయింగ్ టు ప్రొనౌన్స్ ఎ వర్డ్ ఇన్ ఎ లాంగ్వేజ్, నాలెడ్జ్ అబౌట్ ద గ్రామాటికల్ ఐటమ్, knowing how to identify an error in a grammatical item, knowing how to do the grammatical item. Declarative knowledge అంటే it is related to factual knowledge. ఓకే, సో ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అంటే ఏంటి? మనకి తెలిసిన కాన్సెప్ట్స్ కానీ మనకి తెలిసిన ఫ్యాక్ట్స్ ఆర్ రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఇలాంటి వాటిని మనము ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కింద తీసుకుంటాం. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ డిక్లరేటివ్ నాలెడ్జ్ అన్నప్పుడు మనకు వచ్చినవి ఏంటి? కాన్సెప్ట్స్, రూల్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్రామర్, వర్బ్ కాంజుగేషన్స్ ఎలా వాడాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వర్డ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి గ్రామర్కి రిలేటెడ్ ఉంటాయి. సో ఇక్కడ డిక్లరేటివ్ నాలెడ్జ్ అన్నప్పుడు ఆప్షన్ 2 నాలెడ్జ్ అబౌట్ ద గ్రామాటికల్ ఐటమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుగులో మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 140లో వ్యాకరణ అంశానికి సంబంధించిన జ్ఞానం ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. Question number 141. Here is a situation where students were exposed to the opposite perspective of the subject under consideration to allow them to further understand it. What does this process attempt to promote among learners? Critical analysis, process-based pedagogy, critical literacy, literacy development. జనరల్లీ 2 ఆప్షన్స్ ఏవైతే సిమిలర్గా ఇస్తారో ఆన్సర్ ఎప్పుడు జనరల్లీ వాటిలోనే ఉంటుంది. ఎవ్రీ టైం అలా ఉంటుందని అనట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్సర్ ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఓకే, దీన్ని మనం తెలుగులో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 141. విద్యార్థులు పరిశీలనలో ఉన్న ఒక అంశానికి సంబంధించి వాళ్ళు మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు దానికి సంబంధించిన
వ్యక్తిగత దృక్పథాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇది విద్యార్థులలో దేన్ని పెంపొందించడానికి చేయబడింది? విమర్శనాత్మక విశ్లేషణ, క్రమ ఆధారిత బోధన శాస్త్రం, విమర్శనాత్మక అక్షరాస్యత అభివృద్ధి. ఓకే, సో వాట్ ఆర్ దే టెలింగ్? ఒక టాపిక్ని మనం నేర్పిస్తున్నప్పుడు ఆ టాపిక్ ఆపోజిట్ వ్యూని గురించి కూడా ఆలోచించండి అని చెప్తున్నాం. సో బేసికల్లీ పిల్లలు వాళ్ళు చదివి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మనం ఏమి డిస్కషన్ పెట్టట్లేదు, మనకేమో ఆర్గ్యుమెంట్స్ నడవట్లా, మనం పిల్లల్ని ఏమి జడ్జ్మెంట్ పాస్ చేయమని కూడా చెప్పట్లా. వాళ్ళు చదువుతున్న దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు చదివినదా కాకుండా ఇది ఇంకోలాగా అయ్యుంటే ఏమయ్యేది అని చెప్పి వాళ్ళని ఆలోచింప చేస్తున్నాం. ఆ పద్ధతిని మనము క్రిటికల్ లిటరసీ అని చెప్పి అంటాం. సో క్రిటికల్ అనాలిసిస్ అంటే ఏంటి? క్రిటికల్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ అ మచ్ బ్రాడర్ టర్మ్. జనరల్లీ మనం ఏదన్నా టాపిక్ మీద క్రిటికల్ అనాలిసిస్ చేస్తున్నాము అంటే పిల్లలు వాళ్ళు అవి అర్థం చేసుకోవటమే కాకుండా తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనము ఆర్గ్యుమెంట్స్ పెడతాము, ఆర్ వీ విల్ ఆస్క్ దెమ్ టు ఐడెంటిఫై ద బయాసెస్, ఆర్ వాళ్ళ జడ్జ్మెంట్ని పాస్ చేయమని చెప్తాం. ఇలాంటివన్నీ మనము క్రిటికల్ అనాలిసిస్లో చేస్తాం. క్రిటికల్ లిటరసీలో మాత్రం దే ఓన్లీ అండర్స్టాండ్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, బట్ దే మే నాట్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్. సో ఆప్షన్ 3 క్రిటికల్ లిటరసీ, విమర్శనాత్మక అక్షరాస్యత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 142. What is translanguaging? It refers to moving from one language to another language while learning languages. టీచరు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి షిఫ్ట్ అవ్వటాన్ని మనము కోడ్ స్విచ్చింగ్ అని చెప్పి అంటాం. ఓకే, ఇట్ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హౌ లాంగ్వేజెస్ చేంజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అనేది ఎలా ఇవాల్వ్ అయింది అనేది చూస్తున్నాం. Translanguaging is a pedagogical process of using more than one language as a resource in a classroom. జనరలీ ఏదైతే క్లాసుల్లో ఎక్కువ లాంగ్వేజ్ పిల్లలు అంటే మోర్ దెన్ వన్ లాంగ్వేజ్ వచ్చిన పిల్లలు ఉంటారో, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉన్న లాంగ్వేజెస్ ఉన్న క్లాసుల్లో ఆ పిల్లలకి ఏ లాంగ్వేజ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, ఏ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుందో దాంట్లో మనం నేర్చుకొనిస్తాం. సో ఈ బైలింగ్వల్ ఆర్ మల్టిపుల్ స్పీకర్స్ని వీ అలౌ దెమ్ టు యూజ్ ఆల్ దేర్ లాంగ్వేజ్ స్కిల్స్ సో దట్ దే అండర్స్టాండ్, లెర్న్ అండ్ కమ్యూనికేట్. సో ఊరికే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి స్విచ్ చేయటం అన్నది కాకుండా వాళ్ళకు వచ్చిన లాంగ్వేజెస్ని వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అలాంటి ఒక పెడగాగికల్ ప్రాసెస్ని మనం ట్రాన్స్లాంగ్వేజింగ్ అని చెప్పి అంటాం. సో తెలుగులో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 142. ట్రాన్స్లాంగ్వేజ్ అంటే ఏంటి? భాషల బోధన అభ్యసనంలో ఒక భాష నుంచి మరొక భాషకి మారటాన్ని తెలియచేయటాన్ని మనం ఏమన్నాం? కోడ్ స్విచ్చింగ్ అని చెప్పన్నాము. కాలక్రమంలో భాషలు ఎలా మారుతాయనే అవగాహనని అది సూచిస్తుంది. దీన్ని మనం లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఆర్ ఇవాల్వింగ్ అని చెప్పన్నాం. తరగతి గదిలో వనరుగా ఒక భాష కంటే ఎక్కువ భాషల్ని వనరులుగా వాడే బోధనా శాస్త్ర క్రమాన్ని అది సూచిస్తుంది. అది పాఠశాలల్లో ఎన్ని భాషలు నేర్పాలి అనే విద్యా విధానాన్ని సంబంధించిన భాష. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 143. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఫర్ లెర్నింగ్ టు రైట్ వెల్ ఇన్ అ లాంగ్వేజ్? సో ఏదన్నా భాషలో మనం రాయాలనుకున్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్? మనం ఏదన్నా ఒక ఎస్సే రాస్తున్నాం, సో దాంట్లో మనము ఏం స్టెప్స్ తీసుకుంటాం? అది ఒక భాషలో బాగా రాయటానికి ఈ క్రింది వాటిలో ఏ క్రమం అవసరం? ఓకే, ఆప్షన్ 4 మేధోమథనం, పాయింట్లు రాసుకోవటం, అవుట్లైన్ తయారు చేసుకోవటం, డ్రాఫ్ట్ రాయటం, తర్వాత దాన్ని ఎడిట్ చేయటం, ముగించుట. ఓకే, దిస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ మనకి ఏం ఐడియాస్ ఉన్నాయి ఆ టాపిక్ మీద మనం బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవటం, తర్వాత పాయింట్స్ రూపంలో మనకు వచ్చిన ఐడియాలని రాసుకోవటం, దీన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఒక అవుట్లైన్ లాగా రాసుకోవటం, దాన్ని మనం ఒక డ్రాఫ్ట్ లాగా రాసుకుంటాము. ఈ డ్రాఫ్ట్ని మనము ఎడిట్ చేసి ఫైనల్లీ ఒక లాస్ట్ పీస్ ఆఫ్ రైటింగ్ని ఇస్తాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 144. Learners in a class of social science try to capture the main ideas of the classroom lecture and make point of the lecture. ఓకే, సోషల్ స్టడీస్లో టీచర్ నేర్పిస్తున్నప్పుడు పిల్లలు టీచర్ చెప్తున్న దాంట్లోంచి పాయింట్స్ రాసుకోవటం మొదలెట్టారు. వాట్ ఈస్ ది స్కిల్ నోన్ యాజ్? స్టడీ స్కిల్, లిస్నింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, కాగ్నిటివ్ స్కిల్. ఆ పాయింట్స్ని అర్థం చేసుకుని ఏది ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది
అన్న అవగాహనతో రాస్తున్న దాన్ని మనము స్టడీ స్కిల్ కింద తీసుకుంటాం కానీ ఓన్లీ లిసనింగ్ స్కిల్ కిందకి తీసుకోం. సో క్వశ్చన్ నెంబర్ 144, సామాజిక శాస్త్రం తరగతి గదిలో విద్యార్థులు ఇవ్వబడిన ఉపన్యాసం నుంచి ప్రధాన అంశాలన్నీ గ్రహించి ఆ ఉపన్యాసాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ నైపుణ్యాన్ని ఏమంటారు? అధ్యయన నైపుణ్యం, శ్రవణ నైపుణ్యం. Question number 145, here is a question. Read and find out which typology of question it belongs to. Having read the story of the little girl, ఒక చిన్న పాప స్టోరీ గురించి మనం చదివినప్పుడు ఆ అమ్మాయి పడ్డ బాధలు మనకే చాలా బాధ అనిపించింది. సో యూ ఫీల్ మూవ్డ్ బై హర్ సఫరింగ్ అండ్ కరేజ్ టు ఫేస్ ద ట్రబుల్. యూ వుడ్ రైట్ ఎ లెటర్ టు ద లిటిల్ గర్ల్ అప్రిషియేటింగ్ హర్. సో స్టూడెంట్ని మనము ఆ పిల్లని అప్రిషియేట్ చేస్తూ how she came out of her suffering or how courageously she faced the trouble అన్నది మన అమ్మాయికి ఒక లెటర్ రాయమని చెప్తున్నాం. సో రైట్ ద లెటర్ ఇన్ అబౌట్ 120 words అన్నప్పుడు ఇది ఎలాంటి క్వశ్చన్? ఈజ్ ఇట్ ఎక్స్ప్రెసివ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఎ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్ ఆర్ అ డిస్కర్సివ్ క్వశ్చన్? ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 145, ఈ క్రింది ఒక ప్రశ్న ఇవ్వబడింది, దానిని చదివి అది దేనికి చెందిందో గుర్తించండి. ఒక చిన్న పిల్ల కథ చదివి ఆమె బాధ, ధైర్యం, వాటిని ఆమె ఎదుర్కొన్న తీరు చూసి నువ్వు చెల్లించిపోయావు. ఆమెను అభినందిస్తూ నువ్వు ఒక లేఖ రాయాలి. ఆ లేఖని 120 పదాల్లో రాయాలి. ఓకే, వ్యక్తీకరణ ప్రశ్నలు, పొడవు సమాధానపు ప్రశ్నలు, బాహ్య నిక్షేప ప్రశ్న, ప్రవచనాత్మక ప్రశ్న. ఓకే, సో వీటిలలో ఏది అంటే ఆన్సర్ ఇస్ ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్. అంటే ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్ ఈజ్ బాహ్య నిక్షేప ప్రశ్న. సో ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్ అన్నప్పుడు మనము ఏదైతే ఇన్ఫర్మేషన్ని మనం చదివిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనము వీఆర్ గోయింగ్ మచ్ బియాండ్ వాట్ వీ హ్యావ్ రెడ్. అంటే ఆ అమ్మాయి స్టోరీని మనం చదివిన తర్వాత వీఆర్ ఎంపథైజింగ్ విత్ ద క్యారెక్టర్. ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ని మనం ఇమాజిన్ చేసుకునేసరికి ఆ అమ్మాయి పడ్డ బాధను చూసి మనం చెల్లించిపోయాం. అందులోంచి మనం రాయాలి కాబట్టి దాన్ని మనము ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్ అని అంటాం. సో ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్ అన్నప్పుడు ఇట్ ప్రాంప్ట్స్ ద రీడర్ టు ఎక్స్టెండ్ దేర్ అండర్స్టాండింగ్ బియాండ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఓకే, సో దాట్ అవి ఏవైతే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉందో దాంతో మనము డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అయ్యే క్వశ్చన్ని మనం ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్ అని అంటాం. ఎక్స్ప్రెసివ్ క్వశ్చన్ అంటే ఏంటి? సపోజ్ ఇదే స్టోరీని చదివిన తర్వాత టీచర్ ఎక్స్ప్రెసివ్ క్వశ్చన్ అడగాలి అంటే షీ హ్యాస్ టు ఆస్క్ హౌ డు ద స్టోరీ ఆఫ్ ద లిటిల్ గర్ల్ మేక్ యూ ఫీల్ అని రాస్తే అప్పుడు స్టూడెంట్స్ దే విల్ రైట్ అన్ ఆన్సర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ థాట్స్, ఒపీనియన్స్, ఫీలింగ్స్ ఆన్ దట్ టాపిక్. ఓకే, అదే మనము సపోజ్ వీ వాంట్ ద టీచర్ టు ఆస్క్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద సేమ్ టాపిక్. ఓకే, అదే స్టోరీ మీద చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడగాలంటే describe the challenges faced by the little girl in the story and how she demonstrated courage in overcoming them అని అడిగినప్పుడు పిల్లలు they have to write a long answer and they have to provide a detailed and comprehensive response. పారాగ్రాఫుల్లో వాళ్ళు ఆ అమ్మాయి ఫేస్ చేసిన ఛాలెంజెస్ వాటిని అనలైజ్ చేసి and they have to discuss her courage in facing them. అదే వాళ్ళు డిస్కసివ్ క్వశ్చన్ అడగాలి మనం పిల్లల్ని అనుకుంటే వీ విల్ ఆస్క్ డిస్కస్ ద థీమ్స్ ఆఫ్ సఫరింగ్ అండ్ కరేజ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ద లిటిల్ గర్ల్, డ్రాయింగ్ కనెక్షన్స్ టు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ అదర్ లిటరరీ వర్క్స్. సో ఇందులో మనము ఆ టాపిక్ గురించి పిల్లల్ని ఇంకా బ్రాడ్ డిస్కషన్ ఆర్ ఇంకా ఆ టాపిక్ని ఎక్కువ అనలైజ్ చేయడానికి, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని చూడటానికి ఆర్ వాళ్ళ చేత ఆ టాపిక్ మీద ఆర్గ్యుమెంట్స్ చేయించడానికి అలాంటి ఒక క్వశ్చన్ అడగటాన్ని మనం డిస్కర్సివ్ క్వశ్చన్ అని అంటాం. ఇక్కడ మనము వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ ద రీడర్స్ ఫీల్ వాట్ ద చైల్డ్ హ్యాస్ ఫెల్ట్ ఇన్ దట్ ప్లేస్ అండ్ దెన్ రైట్ ఎ లెటర్ అన్నప్పుడు వాళ్ళు ఆలోచించి ఆ పిల్ల ఎంత బాధపడింది అన్నది వాళ్ళు ఆ అమ్మాయి ప్లేస్లో నుంచుని ఫీల్ అయ్యి రాస్తారు ఆ లెటర్ని. అలాంటి క్వశ్చన్ని మనము ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 146. A teacher in class 8th read out a text of 5 sentences in English twice and asked her learners to listen to the text carefully. Then she asked them to form to work in group of 4 to recreate text nearer to the one read out, not exactly the same. What is this activity known as? 1, 4, 6. Okay.
సో 7వ తరగతి గదిలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులను శ్రద్ధగా వినమని చెప్పి 5 ఇంగ్లీష్ వాక్యాలని 2 సార్లు చదివింది. ఆ తర్వాత విద్యార్థుల్ని 4 చొప్పున బృందాలుగా విడిపోయి తను చదివిన వాక్యాలకు దగ్గరగా ఉండేటట్లు అచ్చం వాటిలాగా కాకుండా తిరిగి రాయమని చెప్పి అడుగుతుంది. ఓకే, సో ఈ కార్యకలాపాన్ని ఏమంటారు? లేఖన కార్యకలాపం, పారాగ్రఫీ డిక్టేషన్, సామూహిక డిక్టేషన్, శ్రవణ కార్యకలాపం. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది డిక్టేషన్ అన్నారు, ఇది డిక్టేషన్ అన్నారు, కాబట్టి ద ఆన్సర్ హ్యాస్ టు లై బిట్వీన్ ద టూ. సో ఒక పారాగ్రాఫ్ని మనం చదివి దాన్ని వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేసి ఆ సెంటెన్స్ని రాయటం అంటే ఇది ఇట్ ఫాల్స్ అండర్ కలెక్టివ్ డిస్కషన్. పారాగ్రాఫ్ డిక్టేషన్ అండ్ కలెక్టివ్ డిక్టేషన్ ఒకేలాగా ఉంటాయి. పారాగ్రాఫ్ డిక్టేషన్ అంటే ఏంటి? ఒక టీచరు ఒక ప్యాసేజ్ని, పారాగ్రాఫ్ని లౌడ్గా చదివిన తర్వాత పిల్లలు ఇండివిజువల్గా వాళ్ళు విన్నదాన్ని రాయటాన్ని మనం పారాగ్రాఫ్ డిక్టేషన్ అని చెప్పి అంటాం. కలెక్టివ్ డిక్టేషన్ అనేది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ కొలాబరేటివ్ లెర్నింగ్. ఎందులో అయితే కొంచెం క్రియేటివిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే టీచర్ చదివిన దాన్ని కొంచెం మార్చి మళ్ళీ రాయమని చెప్పి చెప్తున్నారు, ప్లస్ 4 కలిపి చేయటం కాబట్టి ఆ పని అది కొలాబరేటివ్ స్కిల్స్ని పెంచుతుంది. సో అలాంటి ఒక యాక్టివిటీనే మనకి కలెక్టివ్ డిక్టేషన్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 146లో గ్రూప్ ఆఫ్ 4లో చేసి డిక్టేట్ చేస్తున్నారు కాబట్టి కలెక్టివ్ డిక్టేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 147, this refers to the proficiency in academic language or language needed for various content areas. ఇది నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను. ఇంటర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, క్యాల్ప్ అని కూడా అంటాం. సో క్వశ్చన్ నంబర్ 147, ఈ క్రింది వాటిలో ఒకటి విద్యాత్మక భాషలో సామర్థ్యాన్ని లేక అనే విషయ సంబంధి అంశాలలో అవసరమైన భాషను సూచిస్తుంది. అంతర్భాషా కౌశలం, బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భావప్రసార భాషా కౌశలం, కాగ్నిటివ్ అకాడమిక్ భాషా కౌశలం. ఓకే, సో ఇక్కడ మనము చూస్తే వాట్ ఈస్ అకాడమిక్ లాంగ్వేజ్. ఓకే, మనకి ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ని మనకి క్షుణ్ణంగా రావటం, అందులో ఉన్న వొకాబులరీ అవని, అందులో ఉన్న వాళ్ళు వాడే జార్గన్ కానీ ఇవన్నీ బాగా రావటం మనకి అకాడమిక్స్లో మార్క్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్. అలాంటి స్కిల్ని మనము కాగ్నిటివ్ అకాడమిక్ ప్రొఫిషియన్సీ ఆర్ CALP అని చెప్పి అంటాం. సో బేసికల్లీ కాంప్లెక్స్ టెక్స్ట్ బుక్స్ అర్థం చేసుకోవటానికి కావాల్సిన లాంగ్వేజ్, దాన్ని అర్థం చేసుకోవటానికి కావాల్సిన లాంగ్వేజ్ని మనం క్యాల్ప్ అని చెప్పి అంటాం. లైక్ మ్యాథమెటిక్స్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఆర్ సైన్స్లోకి వెళ్తే కొన్ని టర్మ్స్ ఉంటాయి, సోషల్ సైన్స్లోకి వెళ్తే అందులో వేరే టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ని అర్థం చేసుకోవటం, కాంప్రహెండ్ చేయటాన్ని మనము కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 148, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆన్ లాంగ్వేజ్ ఇరాడికేషన్? వీళ్ళు బేసికల్లీ ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 148, ఈ క్రింది వాటిలో భాషా విద్యకు సంబంధించిన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం వాస్తవం కానిది ఏది? ప్రాచీన భాషలను త్రిభాషా సూత్రం కింద అధ్యయనం చేయటం, మాతృభాష ఇంటి భాషలను త్రిభాషా సూత్రం ప్రకారం అధ్యయనం చేయటం, భారతీయ భాషల్ని త్రిభాషా సూత్రం కింద అధ్యయనం చేయటం, ఇంగ్లీష్ భాషను త్రిభాషా సూత్రం కింద అధ్యయనం చేయటం. ఓకే, సో ఇంగ్లీష్లో మనం ఆప్షన్స్ చూస్తే స్టడీ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ అండర్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, స్టడీ ఆఫ్ మదర్ టంగ్ హోమ్ లాంగ్వేజ్ అండర్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, స్టడీ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అండర్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ యాస్ లాంగ్వేజ్ అండర్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి నేను నోట్స్ తయారు చేసి టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మొన్న, ఐ థింక్ అరౌండ్ 3 to 4 days బ్యాక్. మీకు అంటే అక్కడికి వెళ్ళి బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఎగ్జామినేటెడ్ ఓరియంటెడ్గా నోట్స్ ఇచ్చా కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు రీడ్, అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. సో విచ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి అంటున్నారు. 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఏమంటున్నారు? ఫస్ట్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మన మాతృభాష ఆర్ మదర్ టంగ్ ఉండాలని చెప్పి అంటున్నారు. సెకండ్ లాంగ్వేజ్ ఇంట్లో మనం మాట్లాడే భాష కాకుండా బయటికి వచ్చిన తర్వాత ఆ ఏరియాలో ఏముంటుంది, రీజనల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకోవాలి. థర్డ్ లాంగ్వేజ్ మనము ఇంగ్లీష్ తీసుకోవాలి అనేది 3 భాష ఫార్ములా ఆర్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో క్లాసికల్ లాంగ్వేజ్ అనేది 3 లాంగ్వేజ్ ఫార్ములాలోకి రాదు. ఆప్షన్ 1 నాట్ ట్రూ అంటున్నారు కాబట్టి
Option 1 is your answer. Question number 141. Which of the following is true of the 3-language formula? All children begin their schooling in the medium of English or home language and move on to add at least 2 more languages by the time they complete their high school. All children begin their schooling in their state language and move on to add at least 2 more languages by the time they complete their high school. All children begin their schooling in the official language Hindi and move on to add at least 2 more languages by the time they complete their high school. And all children begin their schooling in their mother tongue or home language and move on to add at least 2 or more languages by the time they complete their high school. So ఇక్కడ నేను ఏం చెప్పాను, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మదర్ టంగ్, ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. All children begin their schooling in mother tongue or home language and move on to add at least 2 languages by the time they complete their high school. So option 4 is the answer. So question number 149 తెలుగులో చూద్దాము. త్రిభాష సూత్రానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం? 4వది, పిల్లలందరూ తమ పాఠశాల విద్యను మాతృభాష ఇంటి భాషలో మొదలుపెట్టి తమ హై స్కూల్ విద్య ముగిసే నాటికి కనీసం మరో 2 భాషల్ని కలుపుకుంటారు. ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 150. This is the last question in this question paper. Learning outcomes attempt to enable learner to attain the grammatical knowledge in measurable terms, attain the competencies in measurable terms, attain minimum levels of language learning of all skills, attain language components in measurable terms. అభ్యసన ఫలితాలు అభ్యాసకులకు ఈ సామర్థ్యాన్ని ఇస్తాయి. కొలవదగిన పదాల్లో వ్యాకరణ జ్ఞానాన్ని సాధించటం, కొలవదగిన పదాల్లో సామర్థ్యాలను పొందటం, అన్ని నైపుణ్యాలను కనీస స్థాయిలో పొందటం, కొలవదగిన భాషలో భాషాంశాలను సాధించటం. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఏంటి? అటైన్ ద కాంపిటెన్సీస్ ఇన్ మెజరబుల్ టర్మ్స్. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటి? లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి దే ఆర్ స్టేట్మెంట్. పిల్లలు ఈ లెసన్ ఎండ్ కల్లా వాళ్ళకి ఏం అర్థం కావాలి ఆర్ ఏం చెయ్యగలగాలి అని మనం స్టార్టింగ్లో రాసుకుంటాము. చాలా టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది, ద లెర్నర్ విల్ బీ ఏబుల్ టు 1 2 3 4 అని చెప్పి. దాన్ని మనము లెర్నింగ్ అవుట్కమ్స్ అని చెప్పి అంటాం. సో దే ఆర్ టిపికల్లీ మనము పిల్లల్లో అవి వచ్చాయా లేదా అన్నది మనం ఎండ్ ఆఫ్ ద లెసన్ ఒక టెస్ట్ పెట్టినప్పుడు అవి మనం అబ్జర్వ్ చేయగలము, మెజర్ చేయగలము, ప్లస్ వాళ్ళకి కావాలంటే వాటిని మనం హెల్ప్ కూడా చేయగలం. అంటే మనం వీ కెన్ ఫోకస్ ఆన్ ఇట్ ఆల్సో. సో అవుట్కమ్స్ విచ్ ఆర్ అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్ వాటిని మనము లెర్నింగ్ అవుట్కమ్స్ కిందకి తీసుకుంటాం. సో లెర్నింగ్ అవుట్కమ్స్ అటెంప్ట్ టు ఎనేబుల్ లెర్నర్ టు అటైన్ ది కాంపిటెన్సీస్ ఇన్ మెజరబుల్ టర్మ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.